భార్గవి, మీ అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న, గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్నా? ఆ, ఆ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పండి. ఆ, నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్నా. ఒక్క నిమిషం. హలో గణేష్. హాయ్ అనన్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కోరుకుంటున్నాను. అంటే అర్థం కాలేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనన్య. హలో హలో హలో. ఏంటి, పెళ్లి గురించి అడిగానని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనన్య, గణేష్. హలో. హలో గణేష్, నేను సిరీన్ మాట్లాడుతున్నా. ఏమైంది అనన్య, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తను చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? తనకు ఒక బావ ఉన్నాడు, వాడే పెద్ద ప్రాబ్లం. ఏ అనన్య, ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? నువ్వెవరితో మాట్లాడితే వాడు చస్తాడు. నాతోనే నీ పెళ్లి. పిచ్చి పిచ్చి వేషాలైకు, అర్థమైందా? వాడి వల్లే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. అన్నా, ఏంట్రా? మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడ్రా? అన్న నీ ఎదురుగా పెట్టుకుని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టే నోట్తో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా.
మర్యాదగా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్నిప్పుడే ఇక్కడ పాతి పెట్టేస్తున్నా కొడక. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. రే రే ఆ పాపు అరే మావా బతికే ఉన్నాడు రా, ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేశామంటారు. వచ్చారా? సరే సరే త్వరగా బండి తీరా పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడివే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నా కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు జై. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై. సారీ. తాతయ్య, రామ్మా అనన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను తాతయ్య. తాతయ్య, నీకో విషయం చెప్పాలి. నాకేంటమ్మా, మీ అమ్మా నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు. అనన్య ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చానమ్మా. నాన్నేరి? పొలానికి వెళ్ళారు. రా ఫ్రెష్ అప్ అవుదు గాని. మ్మ్. రామ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోనుహృద్యానగమ్యం. ఓం ప్రణాయ స్వాహ మపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాదం పెట్టు. నాన్నా, ఎప్పుడు చూసినా ఈ గుడికే తీసుకొస్తారు. ఏదైనా స్పెషల్ ఉందా? ఇదిగో మీ గారాలు పట్టి అడుగుతోంది, సమాధానం చెప్పండి. చిత్తం లేవోయ్. ఈ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. అమ్మా,
మొదటిసారి మీ అమ్మను చూసింది కూడా ఇక్కడేనమ్మా. అమ్మా వీళ్ళిద్దరి పెళ్లి చేసింది కూడా ఇక్కడే. అవునమ్మా. సమయం దొరికినప్పుడు ఈ గుడి విశేషాలన్నీ చెప్తానమ్మా నీకు. ఏవండి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు తిరిగి కబుర్లు చెప్పుకుందరు కానీ నాకు ఇంట్లో బోల్డంత పనుంది. పదండి పదండి. అలాగే అలాగే. ఆ. అమ్మా చెల్లిని కూడా మనతోనే ఉంచుకుందామమ్మా. మీ అమ్మమ్మ తాతయ్యలకి అదంటే చాలా ఇష్టమమ్మా. కొద్ది రోజులు అక్కడే ఉండని. నీ పెళ్ళయ్యేంత వరకేనమ్మా, తర్వాత వచ్చేస్తుంది. అందమా అందమా ఇంత గొప్ప అందమా అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. కుము కుము పట్టదు. వసే కుము, నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు.